ఉపాధ్యాయుల్ని 37 మందిని నారా లోకేష్ గారు సింగపూర్ పంపించినారంట వారం పాటు. ఇది ఏమి కథో, ఇది ఏమి వ్యవహారమో ఏందో మనకైతే అర్థమే కావడంలే. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే టీచర్లే కదా వైన్ షాపుల దగ్గర నిలబెట్టాం. మరి అది చరిత్ర, ఒక చరిత్ర. అది మీరు పెట్టగలుగుతారా? మీరు చేయగలుగుతారా? మీరు చేయలేరు. ఇది ఒక చరిత్రగా మేము పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు మేము ఉన్నాము అధికారంలో, కల్తీ మద్యం తయారు చేశాము. మరి మేము ఎక్కడ శిక్షణ తీసుకున్నావా? ఏడిపోయిన శిక్షణ తీసుకున్నావా? శిక్షణ తీసుకోకుండానే ఒక రాష్ట్రానికి ఎక్కడా కూడా అంత షార్టేజ్ లేకుండా తయారు చేయగలిగినాం. నారా లోకేష్ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నా, సంతకం పెట్టేదాకా వచ్చే చాలు. మరి అంతకు మించిన చదువు వద్దు. అంతకు మించి చదువు చెప్పించినా, అంతకు మించి విదేశీ విద్యలు అని చెప్పి మీరు బయటికి పంపించినా రాష్ట్రంలో ఉండే ప్రజానికం మన మాట వినరు. అందుకోసమనే మా అన్న విదేశీ విద్య లేదు, బొమ్ము లేదు, భోషానం లేదు, ఏమీ లేదు. అందుకే అన్ని ఆపెట్టింది. అన్న ఎన్ని చదివినాడు? 10 తర్వాత 11 దాకా చదివినాడు, అది వేరే విషయం. మరి సింగపూర్కు పంపించి అక్కడ టీచర్లు అందరూ కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఏమి చెబుదామని మీరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునేటువంటి విద్యార్థులను ఏమి చేద్దామనుకోవడానికి మీరు అనేది నా ప్రశ్న.